అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 నుండి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. మిథున రాశి రాశిఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. మిథున రాశి. రెండు 2025 మిథున రాశి రాశిఫలాలు. మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 3, అవమానం 3. మీరు ఈ 2025లో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధిస్తారా? మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా? మీకు వ్యాపారం చేసే యోగం ఉందా? మీ వివాహం యొక్క సమయాన్ని తెలుసుకోవాలి అని ఉందా? మీ భవిష్యత్ జీవిత భాగస్వామి ఏమి చేస్తారు? ఉద్యోగం లేదా వ్యాపారం? మీ బిడ్డకు ఉత్తమ పేరు. శని యొక్క రహస్యాలు మరియు అవి మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలి అని ఉందా? మీ భవిష్యత్ జీవిత భాగస్వామి స్థితి మరియు వ్యక్తిత్వాన్ని అంచనా వేయండి. 2025 మిథున రాశి వార్షిక రాశిఫలాలు. మిథున రాశి 2025 వార్షిక జాతకం ప్రకారం ఈ రాశి వారికి 2024 కంటే 2025 మెరుగైన సంవత్సరంగా ఉండవచ్చు. ఈ 2025లో మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మీ అదృష్టం మీ పక్కనే ఉంటుంది మరియు అదృష్టం మీ వెంటే ఉంటుంది. మార్చి నాటికి శని ఊహించని విధంగా కొంత సహాయాన్ని అందిస్తాడు. ఆ తర్వాత మరింత కృషి చేయడం ద్వారా మీరు సానుకూల ఫలితాలను కూడా పొందవచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా పని అవసరమైనప్పటికీ ఫలితాలు చాలా ఎక్కువ సంతృప్తికరంగా ఉంటాయి. రాహు సంచారం అంతటా మీ పెద్దలు మరియు సహోద్యోగులతో సానుకూల సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నం చేయడం చాలా కీలకం. మే 2025 నుండి దేవగురు బృహస్పతి మీ మొదటి ఇంటి నుండి సంక్రమిస్తుంది. దీని కారణంగా ఆశాజనక ఫలితాలు మీ జీవితానికి ఆనందం, శ్రేయస్సు, సంపద మరియు వైభవాన్ని తెస్తాయి. సంవత్సరారంభంలో బుధుడు, శుక్రుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించడం ద్వారా మాత్రమే పురోగతి సాధించవచ్చు. ప్రేమ సంబంధాలకు సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి కారణంగా ప్రేమ పెరుగుతుంది మరియు ఈ సంవత్సరం మీరు మీ ప్రియమైన వారితో ప్రేమ వివాహంలో విజయం సాధించగలరు. కార్యాలయంలో షార్ట్ కట్లను పాటించడం మానుకోవాలి. ఉద్యోగ బదిలీ సాధ్యమవుతుంది. ఇది మీకు వివాహ సంవత్సరం. ఈ సంవత్సరం చాలా ప్రతిపాదనలు మీ మార్గంలో ఎదురవుతాయి. మీరు విద్యా రంగంలో అఖండ విజయాన్ని పొందుతారు. మీరు మతపరమైన పనులలో మీ మనస్సును నిమగ్నం చేస్తారు. మీ జీవితంలో ఆధ్యాత్మికత యొక్క భావన ఉంటుంది. మతం, ఆధ్యాత్మికత మరియు భగవంతుని పట్ల నిబద్ధత కష్టపడి పనిచేయడంతో పాటు అవసరం. అప్పుడే మీరు మానసిక ప్రశాంతతను నిలుపుకోగలుగుతారు. ఇది మీ వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు వ్యాపార జీవితంలో స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆధ్యాత్మికత నుండి తనను తాను దూరం చేసుకోవడం కొన్నిసార్లు ప్రజలను మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేస్తుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయాన్ని తెస్తుంది. ఆర్థికంగా ఈ రవాణా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయంచాలకంగా సృష్టించబడతాయి. స్వయంచాలకంగా మీరు అనేక కొత్త అవకాశాలను చూస్తారు మరియు మీరు చేసేవన్నీ మీ భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తాయి. మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట పొందుతారు. మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు. విద్యార్థుల చదువులు బాగుంటాయి. కొంతమంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా ఉంటుంది. మీరు విద్యా రంగంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు విదేశాలలో
ఉన్నత చదువులు చదవాలని కలలు కన్నట్లయితే మీ కల ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలు మీకు లభిస్తాయి. మీ చదువులో శ్రమ ఫలిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించడానికి ఈ సంవత్సరం అదృష్టం మీకు సహాయం చేస్తుంది. మార్చి 2025 రెండవ భాగం నుండి శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైన మార్పులను తెస్తుంది. మీ సుఖాలలో మరియు మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు యొక్క 4 చంద్రులు ఉంటారు. మీ వివాహంలో అయినా లేదా మీ శృంగార సంబంధంలో అయినా మీరు మే తర్వాత గణనీయంగా మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. మీరు మీ జీవిత భాగస్వామి నుండి అపారమైన ఆనందం మరియు మద్దతును పొందుతూనే ఉంటారు. సంతానం కలగాలని కోరుకునే దంపతుల కోరికలు ఈ కాలంలో నెరవేరుతాయి. ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులకు సమయం మరింత అనుకూలంగా ఉంటుంది. మీ కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కాలంలో కుటుంబాలను విస్తరించాలని యోచిస్తున్న జంటలు శుభవార్త వింటారు. మీరు మీ బ్యాలెన్స్ ని కనుగొంటారు. ఆప్యాయత, సున్నితత్వం మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో సంవత్సరం ముగుస్తుంది. మార్చి 29, 2025న శని మిథున రాశిలోని 10వ ఇంటి గుండా సంక్రమిస్తుంది. 10వ ఇంట్లో శని సంచారం వల్ల ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో పదోన్నతి పొందుతారు. ఈ సంవత్సరంలో మీ ఉద్యోగంలో కొంత పెద్ద విజయాన్ని పొందవచ్చు. పదోన్నతి మరియు ఉన్నత పదవులు కూడా సాధ్యమే. వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. మే తర్వాత విద్యార్థులు కూడా గొప్ప ఫలితాలను సాధించగలుగుతారు. మే 29, 2025న రాహువు మిథున రాశిలోని 9వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు మీ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళవచ్చు లేదా మీరు వ్యాపార సంబంధిత పనుల కోసం విదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అతనికి అదనపు శ్రద్ధ అవసరం. మే 29, 2025న కేతువు మీ ధైర్యాన్ని పెంపొందిస్తూ 3వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆరోగ్యం మిరుమిట్లు గొలుపుతుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ జీవితంలో సానుకూలత ఆశించబడుతుంది. ఈ 2025 సంవత్సరం మీ జీవితంలో చాలా మంచి మార్పులను తెస్తుంది. మీకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా శ్రేయస్సు మరియు అదృష్టంగా ఉంటుంది. మీకు డబ్బు ఉన్నా లేకున్నా ఏడాది పొడవునా మనశ్శాంతి ఉంటుంది. మిథున రాశి ఆర్థిక జాతకం. మిథున రాశి వార్షిక ఆర్థిక జాతకం 2025 ప్రకారం ఆర్థిక కోణం నుండి ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు డబ్బు సంపాదించడానికి అవకాశాలను పొందుతారు మరియు మీరు గణనీయమైన ఆర్థిక లాభాలను ఆశించవచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం ఉండదు. వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా మంచిది. మీ ప్రతి ప్రయత్నం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ పనితీరు మునుపటి కంటే మెరుగవుతుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పని మీకు లాభిస్తుంది. వ్యాపారులు సంవత్సరం ప్రారంభంలో భారీ లాభాలను పొందవచ్చు. మీరు సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల ప్రవేశాన్ని పొందుతారు. కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా ఉంటాయి. మీ పురోగతి గురించి మీరు సంతోషంగా ఉంటారు. మీరు మరింత విశ్వాసాన్ని పొందుతారు. మీ శ్రమ ఫలిస్తుంది. డబ్బును సూచించే బృహస్పతి ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు మీ 12వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఖర్చులు కొంతవరకు పెరగడానికి కారణం కావచ్చు. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి యొక్క రవాణా గణనీయంగా మెరుగ్గా ఉంటుంది. మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచగలుగుతారు. మే 2025లో 9వ ఇంటి ద్వారా రాహువు సంచారం మీ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు మీ విదేశీ పెట్టుబడుల నుండి ఆకస్మిక లాభం
పొందుతున్నట్లు కనిపిస్తోంది. మీరు డబ్బు సంపాదించడానికి బంగారు అవకాశాలు పొందుతారు. మీరు ఉద్యోగం చేస్తే విదేశీ కంపెనీలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు కొనసాగుతున్న వ్యాపారానికి సంబంధించి లేదా మీ స్వంతంగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచనతో ఏదైనా పెద్దదిగా ప్లాన్ చేస్తారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ అన్ని ప్రారంభాలలో విజయం సాధిస్తారు. స్టాక్ మార్కెట్తో అనుబంధం ఉన్న వ్యక్తులు తమ పెట్టుబడుల నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. మీరు విశ్వసనీయ వ్యక్తులతో భాగస్వామ్యం చేస్తే మంచిది. మీరు వ్యాపారంలో ఎంత ఎక్కువ దృష్టి పెడితే మీ వ్యాపారం అంత వేగంగా వృద్ధి చెందుతుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. మీరు చిన్న అడ్డంకులను ఆశించవచ్చు, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆశాజనక ఫలితాలతో ప్రతిదీ అధిగమిస్తారు. మీరు ఆస్తికి సంబంధించిన విషయాల నుండి ప్రయోజనం పొందుతారు. మీరు ఈ సంవత్సరం ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు లాభదాయకమైన ఒప్పందాన్ని పొందవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలు సజావుగా ఉండవచ్చు. మీరు వ్యాపార రంగం మరియు ఆహార రంగంలో పెట్టుబడులు పెడతారు. ఇది కాకుండా ఫ్యాషన్ పరిశ్రమ లేదా ఫోటోగ్రఫీ వంటి రంగంలో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనాలను అందిస్తుంది. మీలో కొందరు పని ముందు కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు. 2025 చివరి నెలలు మీ వ్యాపారానికి మరియు మీ ఉద్యోగానికి అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే ప్రతి హిట్లో అదృష్టం కూడా మీకు మద్దతు ఇస్తుంది. మీ దృష్టి పూర్తిగా మీ పనిపైనే ఉంటుంది. మీరు తక్కువ శ్రమతో కూడా మంచి ఫలితాలను పొందుతారు. మీ గత పెట్టుబడుల నుండి కొన్ని లాభాలు రావచ్చు. మీరు మీ గృహ అవసరాలకు అవసరమైన కొన్ని ఖరీదైన పరికరాలను కొనుగోలు చేయవచ్చు. మీరు మీ పనిలో బూమ్ చూడవచ్చు. మీ సానుకూల వైఖరి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. మిథున రాశి ఆరోగ్య జాతకం 2025 ఆరోగ్య జాతకం ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి సంచారం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గ్రహ సంచారాలు మెరుగ్గా ఉండబోతున్నాయి. ఛాతీ ప్రాంతంలో సమస్యలు ఉంటే అవి మార్చి నెల తర్వాత కొంచెం అధ్వాన్నంగా మారవచ్చు. కొంచెం జాగ్రత్త వహించాలి. ఏమైనా చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా మే నెల తర్వాత ఈ సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. సమతుల్య షెడ్యూల్ను రూపొందించడం ఇప్పటికీ అవసరం. ఈ సంవత్సరం మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. మీ ఆరోగ్యం వర్ధిల్లుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. మీరు చాలా ఫిట్ గా భావిస్తారు. మీ వ్యాపార సమస్యలన్నీ ముగుస్తాయి మరియు మీరు ఇతర చిన్న సమస్యల నుండి త్వరగా బయటపడతారు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఈ సంవత్సరం ఎటువంటి తీవ్రమైన వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీరు ఏదైనా నొప్పితో లేదా వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీరు ఆ నొప్పి నుండి బయటపడతారు. మీరు జీవితం పట్ల మరింత శక్తివంతంగా మరియు సానుకూలంగా ఉంటారు. ఒత్తిడి ఈ సంవత్సరం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సమస్యల పట్ల మీ విధానంలో మరింత ఆచరణాత్మకంగా ఉండండి. ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. మీ ఆరోగ్యాన్ని చాలా కాలం పాటు కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మంచి ఆహారాన్ని తీసుకోండి మరియు మీరు ఆరోగ్యంగా ఉండడానికి తాజా పండ్లు, కూరగాయలు మరియు రసాలను త్రాగండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన మనస్సును కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీరు మానసికంగా దృఢంగా ఉంటే జీవితంలోని సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. అందుకే ఈ సంవత్సరం మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మీరు కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటే ఇది సహాయపడుతుంది. మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మీ కోసం లేదా మీకు ఇష్టమైన అభిరుచి కోసం కొంత సమయం కేటాయించండి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఎక్కువ నీరు త్రాగాలి. ఇది కాకుండా వ్యాయామం మరియు తగినంత నిద్ర పొందండి. ముఖ్యంగా ధూమపానానికి దూరంగా ఉండండి. మానసిక ఒత్తిడిని నివారించడానికి మీరు మీ జీవితంలో
ధ్యానం మరియు యోగాను చేర్చుకోవాలి. ఇది మీ ఏకాగ్రతతో పాటు మానసిక ప్రశాంతతను పెంచుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం సాధన చేయండి. మీరు మంచి ఆరోగ్యానికి ముఖ్యమైన తగినంత నిద్రను కూడా పొందగలిగితే ఇది సహాయపడుతుంది. 2025 చివరి నెలల్లో మీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనగలరు. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. సంవత్సరం చివరి నెలల్లో మీరు మీ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ కాలంలో మీరు కొంచెం ఆందోళన చెందుతూ ఉండవచ్చు. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం మరియు ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. జీవితంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి. మనం ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి. 2025 చివరి నాటికి మీ కుటుంబ సభ్యులకు శుభవార్త అందవచ్చు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటి సానుకూల శక్తి మీ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. మీ మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచడానికి మీరు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. రెగ్యులర్ యోగాభ్యాసం మరియు ధ్యానం మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి గొప్పవి. ధ్యానం మీ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. విద్యార్థులు ఈ ఏడాది మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన పెంచుకోవాలి. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ధ్యానం, యోగా మరియు వ్యాయామం చేస్తే అది సహాయపడుతుంది. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మంచి ఆరోగ్యం, మానసిక బలం మరియు శక్తిని పొందుతారు. మిథున రాశి వారి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మిథున రాశి విద్యా జాతకం 2025లో మిథున రాశి వారికి విద్యాపరంగా సగటు ఫలితాలు రావచ్చు. ఉన్నత విద్యాగ్రహమైన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు మీ 12వ ఇంట్లో ఉంటాడు. విదేశాల్లో చదువుతున్న లేదా ఇంటికి దూరంగా ఉంటున్న విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కొంతమంది విద్యార్థులకు మాత్రం చాలా శ్రమ పడుతుంది. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మిథున రాశి జాతకం 2025 ప్రకారం మొదటి ఇంట్లో బృహస్పతి సంచారం అనుకూలంగా లేదు. బృహస్పతి వారి పెద్దలు మరియు ఉపాధ్యాయులను గౌరవించే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు మీ చదువులపై పూర్తిగా దృష్టి సారిస్తే బృహస్పతి మీ మేధస్సు మరియు అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు ఈ సంవత్సరం మీ విద్యా ప్రయత్నాలలో రాణిస్తారు మరియు సానుకూల ఫలితాలను పొందుతారు. మిథున రాశి వ్యాపార జాతకం 2025 మిథున రాశికి వ్యాపార సంబంధిత సమస్యలకు సాధారణ సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. వారి జన్మస్థలానికి దూరంగా విదేశాలతో వ్యాపారం చేసే వ్యక్తులు సంవత్సరం ప్రారంభంలో మరియు మే మధ్యలో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. అదే సమయంలో మే మధ్యకాలం అన్ని రకాల వ్యాపారాలకు సానుకూల ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మీరు బాగా ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్టుతో పనిచేస్తే మీరు సాధారణంగా మంచి ఫలితాలను సాధిస్తారు. మెర్క్యూరీ యొక్క రవాణా కూడా సంవత్సరంలో ఎక్కువ భాగం మీకు అనుకూలంగా ఉంది. మార్చి నెల తర్వాత శని గ్రహ సంచారం మరికొన్ని శ్రమతో కూడిన పనిని సూచిస్తుంది. ఈ సంవత్సరం మీరు కొంచెం కష్టపడవలసి వచ్చినప్పటికీ మీ ప్రయత్నాలు ఫలించగలవని ఇది సూచిస్తుంది. కొన్ని పనులకు ఇతరుల కన్నా ఎక్కువ సమయం అవసరమవుతుంది, కానీ అవి నెరవేరే అవకాశం ఉంది. ఈ విషయంలో 2025 వ్యాపార సంబంధిత సమస్యలకు సానుకూల ఫలితాలను తెస్తుందని మేము హామీ ఇస్తున్నాము. మిథున రాశి కెరీర్ జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీకు గొప్పగా ఉంటుంది. 2025 మీకు మంచి ఫలితాలను అందించవచ్చు. అసైన్మెంట్ల కోసం ఉన్నతాధికారులు నేరుగా మిమ్మల్ని కోరే అవకాశం ఉంది. మీరు చాలా తక్కువ శ్రమతో మంచి ఫలితాలను పొందుతారు. బృహస్పతి ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు మీ ఉద్యోగాన్ని పరిశీలిస్తాడు కాబట్టి పనిలో పెద్దగా సమస్యలు ఉండవు. ఈ సంవత్సరం మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు మీ భవిష్యత్తును
మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి ప్రమోషన్ పొందుతారు. అయితే మీరు మీ కృషి మరియు ప్రయత్నాలను కొనసాగిస్తే అది సహాయపడుతుంది. మిథున రాశి మొదటి ఇంట్లో బృహస్పతి సంచారంతో మీ జీవితంలో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి. మీరు ప్రైవేట్ ఉద్యోగంలో ఉంటే మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఆఫీసులో మీ బృందం మరియు మీ సీనియర్ల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీరు మీ పనితో మీ యజమానిని మెప్పించగలరు. మీ పోరాటం మరియు మీ కృషి ఫలిస్తాయి. దాని ఫలితంగా మీకు పెద్ద బాధ్యత లేదా గొప్ప పదవిని అందజేయవచ్చు. ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఈ సంవత్సరం మంచి స్పెషల్ ఇంక్రిమెంట్ పొందవచ్చు. మీ జీతం కూడా పెరుగుతుంది. మీరు మీ కెరీర్తో సంతృప్తికరంగా కనిపిస్తారు. మీరు మీ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. 2025లో ఉద్యోగాల మార్పు మొదలైనవి మంచివి. అయితే ఒక విషయము మీరు గుర్తుంచుకోవాలి. మార్పు తర్వాత శని మీ ఉద్యోగ స్థానానికి వెళతాడు. అప్పుడు మీరు మరింత కష్టపడవలసి ఉంటుంది. తప్పులు మరియు విమర్శలను నివారించడానికి మీ వృత్తిపరమైన అసైన్మెంట్లలో అప్రమత్తంగా ఉండండి. మీ ప్రమోషన్ మరియు మీ పురోగతి పట్ల అసంతృప్తిగా ఉన్న కొందరు వ్యక్తులు ఉండవచ్చు. అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు వృత్తిపరంగా మిమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు అన్నింటినీ అధిగమించగలుగుతారు. మార్చి 2025న శని యొక్క సంచారము మిథున రాశి యొక్క 10వ ఇంటి నుండి ఉంటుంది. ఇది మీ కెరీర్కు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి. మీ పని ప్రశంసించబడుతుంది. మీరు సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించవచ్చు. ఇది చాలా కీలకమైన కాలం కాబట్టి మీరు ప్రతిఫలాన్ని పొందాలనుకుంటే శ్రద్ధగా పని చేయడానికి ప్రయత్నించండి. తప్పులు మరియు విమర్శలను నివారించడానికి మీ వృత్తిపరమైన అసైన్మెంట్లలో అప్రమత్తంగా ఉండండి. మీకు పని ఒత్తిడి ఉండవచ్చు కాబట్టి మీ మల్టీ టాస్కింగ్ సామర్థ్యం ఉపయోగపడుతుంది. ఇబ్బందిని నివారించడానికి మీరు ఇచ్చిన సూచనలను ఎల్లప్పుడూ అనుసరించండి. మీరు మీ సహోద్యోగులలో గుర్తించబడతారు మరియు మీరు ప్రభావవంతమైన వ్యక్తులలో ఉంటారు. మీకు ఎప్పటికీ ఆర్థిక సంక్షోభం ఉండదు. మీరు కొత్త ఆదాయ వనరులను కలిగి ఉంటారు. విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది. మీరు కలలుగన్న కళాశాలలో ప్రవేశం పొందే అవకాశం ఉంది. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు ప్రతి పరీక్షలోనూ విజయం సాధిస్తారు. 9వ ఇంట్లో రాహువు సంచరించడం వల్ల విదేశాలకు వెళ్ళవచ్చు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళవచ్చు. మీ సంపద మరియు ఆదాయం పెరుగుతుంది. మీరు మీ స్నేహితుల నుండి ప్రయోజనం పొందుతారు. స్నేహితుని సహాయంతో మీరు మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లవచ్చు. మీరు శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. మీరు మీ కుటుంబం మరియు మీ బాధ్యతను నిర్వర్తించగలరు. 2025 సంవత్సరం చివరి నెలలు కూడా మీకు అదృష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం. మీ ఉద్యోగం మరియు చదువుతో పాటు మీరు క్రీడలలో కూడా పాల్గొనవచ్చు. మీరు మంచి కంపెనీలో చేరే అవకాశం లభిస్తుంది. అందులో మీకు మంచి పోస్ట్ మరియు మంచి ఆదాయం లభిస్తుంది. మీరు వ్యాపార ప్రయాణాల నుండి చాలా లాభపడతారు. ఈ సంవత్సరం మీ కెరీర్కు మైలురాయిగా ఉంటుంది. మిథున రాశి ప్రేమ జాతకం. ఈ 2025 సంవత్సరం మీ జీవితంలో మరపురాని సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుంది. మీ జీవితంలో మరపురాని ప్రేమ క్షణాలు ఉంటాయి. 2025 సంవత్సరం ప్రారంభం నుండి దేవగురు బృహస్పతి మీ మొదటి ఇంటి నుండి సంక్రమిస్తుంది. దీని కారణంగా మీ వైవాహిక జీవితంలో చాలా ఆనందం ఉంటుంది. మీ సంబంధాలు మరింత దగ్గరవుతాయి మరియు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు నమ్మకం పెరుగుతుంది. ఈ సంవత్సరం మీరు వీలైనంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ సంవత్సరం మీరు అడుగడుగునా మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. ఈ సంవత్సరం మీరు మీ తల్లిదండ్రులతో మీ సంబంధంపై ఎక్కువ శ్రద్ధ వహించాలని సలహా ఇస్తారు. కానీ ఈ కాలంలో మీ భాగస్వామిని విస్మరించవద్దు. స్నేహంలో
కొత్త ప్రేమ ప్రారంభం కావచ్చు, ఎవరికైనా ఆకర్షణ ఏర్పడవచ్చు. ఇప్పుడు అది కేవలం ఆకర్షణ మాత్రమేనా, లేదా వ్యక్తిపై మీకు ప్రేమ ఉందా అనేది మీ ఇష్టం. ప్రేమ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 2025 సంవత్సరం మధ్యకాలం మిథున రాశి వారికి చాలా అదృష్టాన్నిస్తుంది. చాలా కాలంగా కుటుంబ జీవితం గురించి ఆందోళన చెందుతున్న వారికి ఈ సంవత్సరం వారికి శుభవార్త అందించింది. త్వరలో వారు తల్లిదండ్రులు కానున్నారు. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ పక్షులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీరు మీ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీ సంబంధంలో హెచ్చు తగ్గులు సాఫీగా ఉంటాయి. మీరు ఇకపై పనికిమాలిన విషయాలపై పోరాడకపోవచ్చు, మరియు మీ భాగస్వామి మరియు సంబంధం గురించి చాలా తీవ్రంగా మారవచ్చు. మీరు మీ సంబంధాలకు విలువ ఇస్తారు మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో బిజీగా ఉంటారు. మీలో కొందరు మీ ప్రేమ భాగస్వాములతో స్థిరపడాలని నిర్ణయించుకుంటారు. మీ పెళ్లికి మీ తల్లిదండ్రులు అంగీకరిస్తారు. ఒంటరిగా ఉన్నవారికి పరిపూర్ణ భాగస్వామి కోసం అన్వేషణ ఇక్కడ ముగుస్తుంది. మీరు ఎవరికైనా నిజమైన భావాలను పెంపొందించుకునే అవకాశం ఉంది, మరియు మీరు ప్రేమ భాగస్వామిని కనుగొన్న తర్వాత మీ జీవితం మరింత ఉత్సాహంగా మరియు ప్రోత్సాహకరంగా ఉండవచ్చు. కొత్తవారి రాక మీ జీవితంలో ప్రశాంతతను కలిగిస్తుంది. మిథున రాశికి చెందిన వారు విడిపోయిన వారికి స్నేహితుని మద్దతు లభిస్తుంది. ఈ వ్యక్తి ఈ దుఃఖాన్ని ఎదుర్కోవడంలో మీకు మద్దతునిచ్చే మీ స్నేహితుడు కూడా కావచ్చు. ఈ కొత్త సంబంధంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. త్వరలో మీ ఆకర్షణ పెరుగుతుంది. మీరు ఈ సంబంధం దీర్ఘకాలం కొనసాగాలంటే మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవాలి మరియు అతనిపై అచంచలమైన నమ్మకాన్ని కొనసాగించాలి. మీరు ఈ విషయంలో అనుమానం మరియు తగాదా ఉంటే మీ సంబంధం ఎప్పటికీ విజయవంతం కాదు. ఈ సంవత్సరం మీ జీవితానికి ప్రేమను తెస్తుంది. మీరు అన్ని విధాలుగా ప్రేమలో పడతారు మరియు ఈ అనుభూతిని ఆనందిస్తారు. శృంగార సంబంధాల పరంగా సగటు ఫలితాలను సాధిస్తారు. 5వ ఇంటి అధిపతి శుక్రుడు కూడా ఈ సంవత్సరం చాలా వరకు లాభదాయక స్థితిలో ఉంటాడు. దీని కారణంగా శృంగార సంబంధంలో అనుకూలత, సంభావ్యత ఎక్కువగా ఉంటుంది. మే మధ్యకాలం తర్వాత ప్రేమ భాగస్వామ్యాలు కూడా బృహస్పతి బదిలీ మద్దతు నుండి ప్రయోజనం పొందుతాయి. బృహస్పతి తన సంచారాన్ని అనుసరించి మీకు పవిత్రమైన చూపును పంపడం ద్వారా ప్రేమ వ్యవహారాలలో మీకు అనుకూలంగా ఉంటుంది. వివాహ జాతకం. వివాహ వయస్సు వచ్చినా మరియు ఇంకా వివాహం కోసం చూస్తున్న మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకం. మీ మొదటి ఇంట్లో బృహస్పతి యొక్క సంచారము మీ 7వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మీ మధ్యలో బృహస్పతి దాని స్వంత రాశిలో ఉన్నప్పుడు మరియు వివాహ సంభావ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం వివాహం చేసుకున్న వారు సమర్థుడైన ఇంకా మేధోపరంగా బలమైన జీవిత భాగస్వామిని కనుగొంటారు. వివాహం చేసుకోవడం శని సంచారం నుండి ప్రయోజనం పొందుతుంది. అయితే వివాహ జీవితంలో రవాణా ప్రభావాలు అంత బలంగా ఉండకపోవచ్చు. చిన్న విషయాలలో గందరగోళాన్ని కలిగించే శని మీ 7వ ఇంట్లో తన దృష్టిని మార్చిన తర్వాత ఉంటుంది. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి 7వ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాడు. ఇది సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. సమస్యలు తలెత్తుతాయి మరియు తరువాత తొలగించబడతాయి. అటువంటి పరిస్థితిలో మీ దృష్టి సమస్యలు తలెత్తకుండా నిరోధించడంపై ఉండాలి. ఈ విషయంలో సంవత్సరం సాధారణంగా వివాహానికి అనుకూలమైనది మరియు ఇది వైవాహిక జీవితానికి సగటు ఫలితాలను ఇవ్వవచ్చు. కుటుంబ జాతకం. మిథున రాశిలో జన్మించిన వారికి కుటుంబ విషయాలకు 2025 మంచి సంవత్సరంగా పరిగణించబడుతుంది. కుటుంబ సంబంధాలకు అధిపతి అయిన బృహస్పతి ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు బలహీన స్థితిలో ఉంటాడు. ఈలోగా మళ్లీ కుటుంబ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. మే మధ్యకాలం తర్వాత కొత్త సమస్యలు కనిపించవు. ఈ సంవత్సరం గృహ వ్యవహారాల పరంగా భిన్నమైన ఫలితాలు రావచ్చు. ఈ ఏడాది మే నెల తర్వాత 4వ ఇంట్లో రాహుకేతువుల ప్రభావం తగ్గుతుంది.
మరోవైపు మార్చి నెల తర్వాత శని ప్రభావం మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో కుటుంబ సంబంధిత సమస్యలను ఎప్పటికప్పుడు గమనించడం సాధ్యమవుతుంది. బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు మీకు కాలానుగుణంగా సహాయం చేయగలడు మరియు గృహ వ్యవహారాలలో ఎటువంటి అజాగ్రత్తలకు ఈ సంవత్సరం మంచి సమయం కాదు. కుటుంబపరంగా ఈ సంవత్సరం గతం కంటే మెరుగ్గా ఉండవచ్చు, కానీ దేశీయంగా అనుకున్నట్లు జరగకపోవచ్చు. భూమి, ఆస్తి మరియు వాహనాల జాతకం. మిథున రాశి వ్యక్తులు సగటు సంవత్సరం లేదా భూమి మరియు నిర్మాణ విషయాల పరంగా సాధారణం కంటే కొంచెం అధ్వాన్నంగా ఉండవచ్చు. సంవత్సరం ప్రారంభం నుండి మే నెల వరకు 4వ ఇంటిపై రాహుకేతువుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వివాదాస్పద భూమి మొదలైనవి కొనడం మంచిది కాదు. వివాదాస్పద ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనడం అమ్మకానికి ఉన్న అనుకూలం కాదు. తక్కువ ధరలకు ఎరచూపి మూలధనాన్ని ట్రాప్ చేయడం సరికాదు. మిథున రాశి జాతకులు 2025లో నైతిక వ్యాపార లావాదేవీల నుండి విజయవంతమైన ఫలితాలను చూస్తారు. కానీ మే నెల తర్వాత కూడా శని 4వ ఇంటిపై దృష్టి పెడుతుంది. వాహన సౌలభ్యం విషయంలో ఈ సంవత్సరం అస్థిరమైన ఫలితాలు రావచ్చు. వీలైనంత త్వరగా కొత్త వాహనంలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఉపయోగించిన వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు వాహనం యొక్క డాక్యుమెంటేషన్, పరిస్థితి మొదలైన వాటిని జాగ్రత్తగా తనిఖీ చేయడం మంచిది. పరిహారాలు. శరీరం పైభాగంలో వెండిని ధరించండి. రోజూ గుడికి వెళ్ళండి. పీపల్ చెట్టుకు నీరు సమర్పించడంతో పాటు గురువులు, సాధువులు మరియు ఋషులను సేవించండి. వీలైనప్పుడల్లా 10 లేదా ఎక్కువ అందులకు పరిహారంగా భోజనం అందించండి. చేయవలసినవి: ప్రతి బుధవారం శివుని పూజించి గణేశుడికి దూర్వా సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం ఉంటుంది. చేయకూడనివి: మోసం మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఇది మీకు దురదృష్టం మరియు అపవాదు తీసుకురావచ్చు. 2025 సంవత్సరం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఓపెన్ చేసి మా వీడియోస్ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.